వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. అఖండ 2 తాండవం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఫిలిం. సో ఆ సినిమా సెప్టెంబర్ 25న దసరా పండుగ సందర్భంగా మన ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర యుద్ధం చేయబోతోంది. ఇప్పటి వరకు కూడా కేవలం తెలుగు ప్రాంతానికే పరిమితమైనటువంటి బాలకృష్ణ ఈసారి పాన్ ఇండియాని టార్గెట్ చేశాడు. అంటే దేశం మొత్తం కూడా ఆ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పేసి ముందుకు వెళుతూ ఉన్నాడు. అఖండ తాండవం ఆ టైటిలు, అలాగే రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి టీజర్ ఏదైతే ఉందో బాలయ్య పుట్టినరోజు సందర్భంగా, అది చాలా మంచి క్రేజ్ని సంపాదించి పెట్టింది. మనకు తెలుసు, మనం మాట్లాడుకున్నాం ఇదివరకే. 24 గంటల్లో, అంటే ఆ టీజర్ని రిలీజ్ చేసినటువంటి 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ సాధించింది. పైగా లైక్స్ కూడా ఆల్మోస్ట్ 6 lakhs వచ్చాయి. ఏ సీనియర్ స్టార్కి సంబంధించి అయినా సరే టీజర్ అనే దానికి సంబంధించి చూస్తే అదే హయ్యెస్ట్. మరే ఇతర సీనియర్ స్టార్కి ఇప్పటి వరకు కూడా ఆ రికార్డు లేదు. సో ఆ రికార్డుని బాలయ్య సొంతం చేసుకున్నాడు. వరుసగా 4 సినిమాలు విజయం సాధించాయి అఖండ నుంచి మొదలుకొని 2021లో. దాని తర్వాత వీరసింహారెడ్డి, ఆ సినిమా తర్వాత భగవంత్ కేసరి, రీసెంట్గా డాకు మహారాజ్. ఇలా బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలు విజయం సాధించడంతో బాలయ్య కెరీర్ పరంగా ఒక పీక్ స్టేజ్లో ఉన్నాడు అని చెప్పేసి విశ్లేషకులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆయన సమరసింహారెడ్డి టైంలో, నరసింహనాయుడు టైంలో ఎలాంటి ఒక పీక్ స్టేజ్ని ఎంజాయ్ చేశాడో కెరీర్ పరంగా, సో వరుస పెట్టి విజయాలు. సో ఆ టైంలో ఆయన ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రెండు కూడా ఇండస్ట్రీ హిట్లే. సో మళ్ళీ ఇప్పుడు ఆయన 65వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. సో ఈ వయసులో ఆయన ఎలాంటి క్రేజ్ని సంపాదించుకోవడం అనేది నిజంగా ఒక మిరకిల్ అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. అసలు ఆయన కెరీర్ ఉంటుందా, అయిపోయింది పని అనుకున్న టైంలో ఆయన ఇలా వరుసపెట్టి విజయాలు సాధించడం, ఆయన ఇమేజ్ కూడా అంతకంతకు పెరగటం, పొలిటికల్ కెరీర్ పరంగా కూడా 3 సార్లు వరుసగా హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవటం, ఇంకో పక్క ఇటు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు. సో ఇన్ని రకాలుగా ఆయన ముందుకు వెళుతూ ఉన్నాడు. సో దాంతో ఆయన ఇమేజ్ కూడా పెరుగుతూ వస్తూ ఉంది. అటు సినిమాల పరంగా కానివ్వండి, ఇటు సామాజిక సేవా పరంగా కానివ్వండి, రాజకీయ రంగపరంగా కానివ్వండి. ఇప్పుడు మరి మనం పాన్ ఇండియా టార్గెట్ చేశాడని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఏ రకంగా టార్గెట్ చేశాడు అంటే, హిందీ బెల్ట్లో అఖండ 2 తాండవంను ఎలాగైనా సరే ముందుకు తీసుకువెళ్ళాలి, అక్కడ ఆ సినిమాకి హైప్ తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం మేకర్స్లో చాలా బలంగా కనిపిస్తుంది. ముంబైలో పుష్ప 2 సినిమా ఏ పాకెట్లు అయితే అది సూపర్ డూపర్ హిట్ అయిందో ఆ ప్రాంతాలని టార్గెట్ చేసుకొని ఇప్పుడు ఈ అఖండ 2ని వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఆల్మోస్ట్ 2 కోట్ల రూపాయలని పబ్లిసిటీ కోసమే అక్కడ ఖర్చు పెట్టారు అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఇది చిన్న విషయం కాదు. కేవలం అంటే తెలుగులో చేస్తే పర్వాలేదు, కానీ హిందీ బెల్ట్లో అంత ఖర్చు పెట్టడం అనేది, ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు, బిల్ బోర్డ్స్ ఖర్చు పెడుతున్నారు, హోర్డింగ్స్ ఖర్చు పెడుతూ ఉన్నారు. ఎక్కడ పట్టినా ఇప్పుడు ఆ హోర్డింగ్స్, బిల్ బోర్డ్స్ ముంబైలో ప్రాంతాల్లో ఎక్కడైతే మాస్ ప్యాకెట్లు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. అలాగే యాడ్స్, ప్రింట్ మీడియాలో కూడా విరివిగా యాడ్స్ ఇస్తూ ఉన్నారు ఈ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా. సో ఈ సినిమా మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు. యాక్చువల్గా అయితే సెప్టెంబర్కి ఇంకా చాలా టైం ఉంది. అయినప్పటికీ కూడా జూన్ నుంచే
ఈ పబ్లిసిటీని మొదలు పెట్టడం స్టార్ట్ చేయడం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. బోయపాటి శ్రీను ఆయనకు బాలకృష్ణ సింక్ అయినట్టుగా మరే ఇతర హీరో సింక్ కాలేదు అనేది ఆయన కెరీర్ ఒకసారి మనం చూసుకుంటే పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఇప్పటివరకు చేసిన 3 సినిమాలు కూడా బాలయ్య తోటి 3 కూడా సూపర్ డూపర్ హిట్లు. ఒక సింహ, ఒక లెజెండ్, అలాగే లాస్ట్ వచ్చినటువంటి అఖండ, ఇప్పుడు అఖండ 2. సో ఫస్ట్ టైము అటు అంటే బాలయ్య ఇదివరకు ఎన్టీఆర్ బయోపిక్ తీశాడు 2 పార్ట్స్గా, కథానాయకుడు మహానాయకుడు అని చెప్పి. కానీ బోయపాటికి ఇదే ఫస్ట్ టైం ఒక సీక్వెల్ చేయడం. అలా బాలయ్యని పెట్టుకొని ఒక సినిమాకి అఖండ 2 తీయటం, ఏదైతే ఆ టీజర్ బయటకు వచ్చిందో అందులో బాలయ్య కనిపించినటువంటి తీరు, అది నిజంగా స్పెల్ బౌండ్ అవుతూ ఉన్నారు, రోమాలు నిక్కబడుచుకుంటున్నాయని చెప్తున్నారు ఆ ఒక్క నిమిషం టీజర్కి. సో ఆ త్రిశూలం షాట్ ఏదైతే ఉందో కొంతమంది అది ఓవర్ బోర్డ్ అంటున్నప్పటికీ కూడా చాలామంది దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ హిందీ బెల్ట్ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ అవి చూస్తున్నా కూడా సో వాళ్ళందరూ కూడా ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. సో ఇప్పుడు ఆ హిందీ బెల్ట్ని టార్గెట్ చేసుకుని ఏదైతే ఆ పబ్లిసిటీని ఎక్కువ ఖర్చు పెడుతున్నారో పబ్లిసిటీ కోసం, అది ఖచ్చితంగా హిందీ బెల్ట్తో ఈసారి అఖండ 2 తాండవం కూడా స్పేస్ లభిస్తుంది. బాలయ్య హిందీ బెల్ట్లో కూడా పాపులారిటీని సంపాదించుకుంటాడు, అక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంటాడు అనే నమ్మకాన్ని ఇవన్నీ కల్పిస్తున్నాయి. రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి టీజర్ కానివ్వండి, అలాగే డాకు మహారాజు లాస్ట్ టైం ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు, హిందీ బెల్ట్లో సినిమా ఆడకపోయినప్పటికీ కూడా థియేటర్లో ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆ హిందీ బెల్ట్ వాళ్ళు కూడా చాలా బాగా ఎక్కువగా రిసీవ్ చేసుకున్నారు, అది మంచి హిట్ అయింది ఓటీటీలో. సో ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటే ఖచ్చితంగా అఖండ 2 హిందీ బెల్ట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆయన అభిమానులు కూడా, బాలయ్య అభిమానులు కూడా నమ్ముతున్నారు. మరి చూద్దాం. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే మేకర్స్ అక్కడ పబ్లిసిటీ కోసం ఇంత భారీ ఖర్చు చేస్తున్నారో అది ఫలితాన్ని ఇస్తుందా లేదా అనేది సెప్టెంబర్ 25తో మనకి స్పష్టమైపోతుంది. అప్పటి వరకు కూడా లెట్ us వెయిట్ అండ్ సీ.